అందరికీ నా నమస్కారాలండి. మీరు చూస్తుంది డిగ్రీ థర్డ్ సెమిస్టర్‌కి సంబంధించినటువంటి కొత్తగా మార్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, దాంట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి సంబంధించిన ప్లే లిస్ట్ అయితే మీరు చూస్తున్నారు. టోటల్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడైతే కనబడతాయి. ప్రతిదీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉన్న ప్లే లిస్ట్ లింక్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఐకార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి దయచేసి గమనించండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి సెమిస్టర్ 3కి సంబంధించి గ్లోబల్ ఫ్యూచర్ ఏదైతే కోర్స్ 3 ఏదైతే ఉందో దాంట్లో ఇంగ్లీష్ బ్రిడ్జ్ 3 ఏదైతే ఉందో దాంట్లో మీరు 5th యూనిట్కి వస్తే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఉంది. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టోటల్ టాపిక్ని మనం ఒకే వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనం చూసేటటువంటి అంశాలు ఏంటంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద నోట్స్ రాయండి అన్నా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి రాయమన్నా, పార్ట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రాయమన్నా, హౌ టు ఐడెంటిఫై పర్సన్ విత్ లో ఈక్యూ అంటే ఎమోషనల్ కోషియంట్ భావోద్వేగ ప్రమాణాలు తక్కువ ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించమన్నా, అండ్ 12 డైలీ హ్యాబిట్స్ టు అటైన్ హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఎక్కువగా పొందాలి అంటే అనుసరించాల్సిన 12 అలవాట్లు, ఏ అలవాట్లు మనం కలిగి ఉండాలి. ఈ క్వశ్చన్ ఏదైనా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఏ క్వశ్చన్ అడిగినా కానీ రాయగలిగే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే పిన్ పాయింటెడ్ ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అడిగారు అనుకోండి, జస్ట్ 5 ఉంటాయి, 5 పాయింట్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ముందున్నాయి వెనకున్నాయి కొంచెం కలుపుతాం, కలిపేసి రాయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నోట్స్ ఆన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే భావోద్వేగ పరిజ్ఞానం, భావోద్వేగ జ్ఞానం అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మీన్స్ అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ అవర్ ఎమోషన్స్. ఇది ఎవరికి వాళ్ళకు ఉండే. ఒక వ్యక్తికి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. సపోజ్ ఆకలిగా ఉంది, కోపం వచ్చేసింది. అప్పుడు భావోద్వేగ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే, ఆకలిగా ఉన్నప్పుడు అరే నాకు ఆకలిగా ఉంది, ఎవరైనా ఏదైనా చిన్న విషయం చెప్పినా ఎగబడి పడతాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ముందు ఆకలి తీర్చేసుకొని ఉండాలి, ఏదో ఒకటి తినేసి మనం ప్రశాంతంగా ఉంటేనే, లేకపోతే ఎవడో ఒకటి గెలుగుతాడు అన్నటువంటి పరిజ్ఞానం అనమాట. ఇట్ ఆల్సో మీన్స్ అండర్స్టాండింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. ఇంకోటి పక్కన వాళ్ళవి కూడా. సపోజ్ మీకు ఫాదరో మదరో వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ఆనందం కలుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటారు అన్న జ్ఞానం కూడా ఉండాలి. మనకి ఎప్పుడు కోపం వస్తుంది అండ్ ఇతరులకు ఎప్పుడు కోపం వస్తుంది. మెయిన్ కోపంతోనే ప్రాబ్లం. సంతోషంగా ఉన్నప్పుడు మనం ప్రాబ్లం ఏమి ఉండదు. విసుగ్గా ఉన్నప్పుడు కొంచెం డీల్ చేసుకోవాలి, వాళ్ళని బయటపడేస్తే మన పనులు అవుతాయి. ఏ పర్సన్ విత్ గుడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నో వెన్ దే ఆర్ హ్యాపీ. ఎప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు విచారంగా ఉంటారు, ఎప్పుడు కోపంగా ఉంటారు, ఎప్పుడు వరీగా ఉంటారు అంటే బాధపడుతుంటారు, అనవసరమైన విషయాలకి బాధపడుతూ ఉంటారు. దే కెన్ కంట్రోల్ దేర్ ఎమోషన్స్ అండ్ బిహేవ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఎప్పుడైతే మనం కోపంగా ఉంటామని మనకు తెలుస్తుందో అప్పుడు మనం జాగ్రత్తగా ఉండి ఆ పరిస్థితులు రాకుండా చూసుకుంటాం. ఎందుకు కోపం అనేది ఎందుకు మనం రాకుండా చూడాలి, ఎందుకంటే పాపాలు జరిగిపోతాయి. కోపంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే చాలా చాలా విపత్కర పరిస్థితుల్లో కొన్నిసార్లు పడిపోతాం, ఎదుటిని బాధపడేస్తాం. సరే మనం అదే మూడ్లో ఉంటామా, ఉండం. కొంతసేపు అరే అనవసరంగా ఎందుకు చేశా, మన వాళ్ళు అయితే సర్దుకుపోతారు. అదే బయట బైక్ వేసుకొని వెళ్తున్నాడు, ఎవడో అడ్డుపడ్డాడు, తిట్టాడు, బైక్తో గుద్దేశాడు, వాడు ఊరుకోడు కదా, వాడు కేసులు పెడతాడు. జీవితాంతం పడాలి. ఒక్క 5 సెకండ్లు మనం మేనేజ్ చేయలేకపోయిన దానికి జీవితాంతం మనం ఎక్కడ ఉండాలి, ఒక కేసు ఉంటుంది. ఎటువంటి మరి వాడు తీయకపోతే మన ఉద్యోగాలకి, ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం. సో ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చిన్న నోట్స్ అనమాట. కొన్ని యూనివర్సిటీలో 3 మార్కులు అడుగుతారు, అది మనం రాసేస్తాం. రాసిన తర్వాత ఇవి కూడా రాస్తాం, ఎందుకంటే 5 పాయింట్లేగా, మనకి ఎన్ని మార్కులు అనే దాన్ని బట్టి మన ఇన్ఫర్మేషన్ అంత యాడ్ చేసుకుంటాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ 5 మెయిన్ పార్ట్స్. ఈ భావోద్వేగానికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించి 5 ముఖ్య భాగాలు ఉన్నాయి. నోయింగ్ అవర్ ఎమోషన్స్, మన భావాలని, మన భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడం. మనకి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ఆనందం ఉంటాం, అది కూడా తెలుస్తుంది. ఓ థమ్స్అప్ తాగా అనుకోని, లేకపోతే ఒక స్ప్రైట్ తాగాం, ఆనందం ఉంటాం, హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకోని. అండ్ మనకు తెలియాలి, ఎందుకని కొంచెం ఏదో వరీగా ఉంటుంది, ఏదో పరిస్థితి మనం చేయి దాడుతున్నప్పుడు ఒక టీనో కాఫీనో ఇట్లా తాగుతుంటా, అంటే అది మళ్ళీ అలవాటుగా దరిద్రంగా తయారయ్యేంత కాదు. అండ్ జస్ట్
ఇప్పుడు ఆకలేస్తే కొంతమంది కోపం నశాలానికి ఎత్తిద్ది. అది ఎవరికి తెలుసు? కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఎప్పుడు కోపం వస్తుంది అనేది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన ఎమోషన్స్ మనం తెలుసుకోవాలి. అండ్ మన ఎమోషన్స్ మేనేజ్ చేసుకోవాలి. ఎలా? ఆకలేసాము, కోపం వేస్తుంది. ముందు మనం ఆకలి వెంటనే ఏదో ఒకటి తినేసి ఉండాలి. వాడు ఇసుకిచ్చేవాడు ఇసుకిస్తానే ఉంటాడు. సెల్ఫ్ మోటివేషన్. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఎవడు మనల్ని మోటివేట్ చేయలేడు. ఎందుకంటే మన గురించి మనకు మాత్రమే తెలుసు. వేరే ఎవ్వరికి కూడా తెలియదు మన గురించి. మన లోపల చూడగలిగేవాడు మనం తప్ప వేరే వాళ్ళు ఉండవు. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ అదర్స్ ఎమోషన్స్. అలానే పక్కనున్న వ్యక్తుల గురించి కూడా అవగాహన ఉండాలి. ఫాదరో మదరో వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుంది, ఎలా మనం ఉన్నప్పుడు, లేకపోతే ఎలా ఓ వ్యక్తి సపోజ్ సినిమా ఉంటుంది, అదే నా బ్యాక్గ్రౌండ్ అనగానే గ్రౌండ్ పగిలిద్ది అనమాట వేరే వాళ్ళకి. సో వీ మస్ట్ నో ఏది ఎప్పుడు ఎట్లా ఏ ఎమోషన్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది మన దగ్గర ఉన్న వాళ్ళు అర్థమవుతుంది. మేనేజింగ్ రిలేషన్షిప్స్. అండ్ చాలా జాగ్రత్తగా రిలేషన్షిప్స్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇవి తెలిస్తేనే మనం మెయింటైన్ చేస్తాం. ఈఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐక్యూ. ఈఐ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ జ్ఞానం. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషియంట్, అంటే జ్ఞాన ప్రమాణం. ఇప్పుడు ఇంటెలిజెన్స్ మెజర్స్ ఏంటంటే మెమరీ, జ్ఞాపకం ఎక్కువగా ఉంచుకోవడం, ఒకదాన్ని ఎక్కువ జ్ఞాపకం ఉంచుకోవడం. ఆడవాళ్ళు ఎక్కువగా కొన్ని రకాల డేట్స్ని అండ్ ఎప్పుడు ఏం జరిగిందో వాటిని ఎవరు వేసుకుంటా జ్ఞాపకం ఉంచుకుంటారు. లాజిక్. అండ్ మగాళ్ళకి లాజిక్ పని చేసిద్ది అనమాట. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ ఇద్దరు కూడా సమస్యలు పరిష్కరించడంలో దిట్టే, ఆడ కానీ మగ కానీ. ఈ వాళ్ళు ఏది గుర్తుంచుకుంటారనేది డిఫరెంట్. కాబట్టి ఈఐ హెల్ప్స్ అండర్స్టాండ్ ఫీలింగ్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కేవలం మన భావోద్వేగాలు, ఆకలి, అది కోపం, ప్రేమ, ఇక విసుగు, ఇట్లాంటి ఒత్తిడి, హ్యాండిల్ స్ట్రెస్, కమ్యూనికేట్ వెల్ అండ్ బిల్డ్ గుడ్ రిలేషన్షిప్స్. చూడండి, ఐక్యూ అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోవడం, లాజిక్ ఉపయోగించడం, ఓ సమస్యని సాల్వ్ చేయడం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అలా కాదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే భావోద్వేగ పరిజ్ఞానం అనేది కోపాన్ని తగ్గించుకోవడం, బాగా మెంటల్ ఎక్కిస్తున్న చాలా ప్రాపర్గా చిన్నగా సమాధానం చెప్పుకొని మనం దాన్ని హ్యాండిల్ చేయడం అంతా. ఇప్పుడు ఎంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నా మనకు కొన్ని లోపాలు ఉంటాయి. సపోజ్ ఆకలేసింది, బాగా కోపం వచ్చేస్తుంది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏదో ఒకటి తినేసి సావధానంగా సమాధానం చెప్పాను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఉద్యోగాల్లో మనం పనిచేసే పరిస్థితులు చాలా చాలా అవసరం. అలానే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలో ఐక్యూ కన్నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పర్సన్ విత్ హై ఐక్యూ స్టేస్ కామ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఎవరైతే భావోద్వేగ పరిజ్ఞానం ఈఐ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎమోషనల్ కోషియంట్ ఈక్యూ అనమాట, వీళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితులైనా ప్రశాంతంగా ఉంటారు. దే లిజన్ టు అదర్స్. వేరే వాళ్ళు చెప్పేది వింటారు. దే షో ఎంపతి అండ్ యాక్సెప్ట్ ఫీడ్బ్యాక్. ఇతరులు చెప్పేది వింటారు సావధానంగా. వాళ్ళకి ఉంటుంది, సరే చెప్పు నేను వింటాను, నీ బాగు కూడా నేను కోరుకుంటాను అనేటటువంటి వ్యక్తులు విని ఏం చేస్తారు అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఓ ఇట్లా, అరే నువ్వు కోపపడుతున్నావు అనగానే ఎందుకు వస్తుంది కోపం ఆలోచించుకుంటారు. నేను కోపడమైందా, అసలు నేను ప్యూర్, నేను తప్పే చేయను అన్నటువంటి యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు. దే ఆల్సో హ్యాండిల్ డిఫికల్ట్ పీపుల్ పొలైట్లీ. ఇలాంటి వ్యక్తులు ఏదైతే నేను తప్పే చేయను, నేను అసలు తప్పే చేయను, నేను మామూలుగా డైరెక్ట్గా స్వర్గం నుంచి ఊడిపడినోని, నేను తప్పు చేయడం అన్న వ్యక్తుల్ని కూడా చాలా పొలైట్గా వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాండిల్ చేస్తారు అన్నమాట. వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ త్రూ డైలీ హ్యాబిట్స్. రోజు వారి కొన్ని చిన్న చిన్న పనుల ద్వారా మన భావోద్వేగ పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. వీ కెన్ ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్. కోపం వస్తుందా, డీప్ బ్రీత్ తీసుకోవాలి. అండ్ అసలు వెంబడబడకూడదు. కొంతమంది ఉన్నారు జస్ట్ కారు అట్లా ఆపాడు ఇతడు, ఇంకా కోపం వచ్చేసాడు, కారు అద్దాలు పగలగొట్టేశాడు అండ్ వాడిని బయటికి లాగాడు, వాడు తన్నాడు అండ్ 5 సంవత్సరాలైనా అదే కేసులో ఉన్నాడు. అండ్ జస్ట్ అప్పుడు కొంచెం డీప్ బ్రీత్ తీసుకుని, వాడు భయపడ్డాడు. విషయం ఏంటంటే అంత చేయడానికి కారణం భయపడ్డాడు. డీప్ బ్రీత్ తీసుకొని కొంచెం సావధానంగా ఆలోచించి పాజిటివ్గా, వద్దు బాబు కొంచెం మనం సావధానంగా చూద్దాం, ఎందుకు అసలు వాడు అట్లా బ్రేకులు పని చేయలేదా, లోపల ఏమైనా చిన్నపిల్లలు ఉంటే పాపం సమయానికి రెస్పాండ్ అవ్వలేక బ్రేక్ వేయలేదా, ఏందో చూద్దాం. లిసన్ వితౌట్ ఇంటరప్టింగ్. మీరు వినేదేంద్రా నేను, ఇలాంటి యాటిట్యూడ్ వినాలి. అండ్ హెల్ప్ అదర్స్, ఇతరులు సాయం చేయాలి. అండ్ థింక్ అబౌట్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. మనం చేసే తప్పుల నుంచి మనం నేర్చుకోవాలి. ఇక్కడ వాడి తప్పు కాబట్టి నేను యాక్షన్ తీసుకున్నా, బద్దలు కొట్టి అన్నీ చేసి వెరీ గుడ్, తర్వాత వాడు కేసు పెడతారు.
మనం వాడు కేసు పెట్టిన తర్వాత వాడు మనకు మించి ఏదో యాటిట్యూడ్ చూపించాలనుకున్నాడు అనుకో, కేసు అంతే ఉంచుతాడు. అండ్ వాట్ ఎవర్ వీ గెట్ ప్రైమ్ టైంలో ఏదైతే 22-30 years మన ఉద్యోగం ఉంది, వాడు కేసు పెట్టున్నాడు. అండ్ మనం ఏం చేయలేం దానికి. వాడు నేను తీయను రా, నేను ఇంత ఇచ్చింది లేదు లేదు నీకు బాగా ఎక్కువైంది అనే యాటిట్యూడ్తో ఉన్నాడు అనుకోండి, ఎవడు ఏం చేయలేడు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు. ఇన్ కంక్లూజన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఈ భావోద్వేగ జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన గురించి మనం తెలుసుకోవాలి. అండ్ పక్క వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మన ఏం స్వర్గం నుంచి ఊడిపడలా, వాళ్ళు అంతే నార్మల్. కాబట్టి ఇట్ హెల్ప్స్ అస్ స్టే కామ్. మన ఈక్యూ ఎవరికైతే ఉంటుందో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎమోషనల్ కోషియంట్ ఏదైనా కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు కామ్గా ఉంటారు. అండర్స్టాండ్ అదర్స్, ఇతరులు పోనీలే పాపం వాళ్ళే పోనీ. అండ్ లివ్ హ్యాపీలీ విత్ పీపుల్ అరౌండ్ అస్. మనతో ఉన్న వాళ్ళతో మనం సావధానంగా ప్రశాంతంగా బతుకుతాం. ఇప్పుడు లో ఈక్యూ, లో ఎమోషనల్ కోషియంట్ ఉన్నటువంటి పర్సన్ని అలా గుర్తించాలి. ఇప్పుడు లో ఈక్యూ ఉన్న వాళ్ళు ఉంటారు అండ్ మనకు కనబడతారు, వీళ్ళు బాగా కనబడతారు. వీళ్ళని మనం ఎలా గుర్తించాలంటే బ్లేమ్స్ అదర్స్. ఏ పని జరిగినా నాదిగా తప్పు, నేను కాదయ్యా ఆడే. ఇది తరచుగా అంటే ఏదో 1-2 అంటే ఓకే, దే డు నాట్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ మిస్టేక్స్. 1-2 సార్లు అంటే నిజం కావచ్చు, ప్రతిసారి తప్పు జరిగిన ప్రతిసారి నేను కాదు ఆడే, నేను కాదు ఈడే, నేను కాదు, నాది అసలు తప్పే ఉండదు ఎందుకంటే నేను స్వర్గం నుంచి ఊడిపడ్డా. డస్ నాట్ అండర్స్టాండ్ అదర్స్ ఫీలింగ్స్. అసలు ఇతరులు ఏమవుతున్నారు అనేది, నేను ఫస్ట్ నాదే జరగాల ఏదైనా పోనీ. ఇలాంటి ఉన్నవాళ్ళు లో ఈక్యూ ఉన్నవాళ్ళు. ఎమోషనల్ కోషెంట్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు. హ్యాస్ ఫ్రీక్వెంట్ ఎమోషనల్ అవుట్బర్స్ట్. వీళ్ళ కోపాలు వచ్చేస్తాయి. దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు మాస్క్ వేసుకుంటారు, నేను నిజాయితీ పడిన కాబట్టి నాకు కోపం వస్తుంది, ఇట్లాంటివి చెప్తుంటారు. కానీ వాళ్ళకున్న జబ్బును మాత్రం వాళ్ళు ఏమాత్రం గుర్తించలేరు. ఎదుటినోడు నీలాంటోడు అనే విషయం గుర్తించుకోలేరు. కాంట్ టేక్ ఫీడ్బ్యాక్. ఒక్క నెగిటివ్ చెప్పినా ఎగిరెగిరి పడతారనమాట. నువ్వేనా పెద్ద తోక్కొని, నువ్వు ఇంతరా, నువ్వు అంతరా, నువ్వు ఒకటి చెప్తే నేను 100 చెప్తాను రా, అదే గొప్పతనం రా. ఇంటరప్ట్ అదర్స్. ఇతరులను మాట్లాడనీరు. దే ఆఫెన్ టర్న్ ద కాన్వర్సేషన్ బ్యాక్ టు దెమ్సెల్వ్స్. ఏది జరిగినా సరే వాళ్ళ వైపుకి ఆ కాన్వర్సేషన్ని వచ్చేటట్టు చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి అరే ఇలా జరిగిందిరా, అబ్బో మొన్న నాకు అంతే జరిగింది. అసలు కాన్వర్సేషన్ నువ్వు బాధపడుతున్నావు, ఏమనుకుంటావు అంటే బాధపడాలి, ఇతరులు కూడా ఎంపతి చూపించాలి. అరే అయ్యో పాపం ఇలా జరిగిందా అని అనాలి, వినాలి అనుకుంటావు. బాను ఆడాలి, అబ్బో నాకు నీకు 100 రూపాయలు పోయింది, నాకు 1000 రూపాయలు పోయింది, ఎంత బాధ చేసి వాడు చెప్పుకుంటా ఉంటాడు అనమాట. మనకు చిరాకు పుట్టింది, నా బాధను ఏదో చెప్పుకుందాం అంటే ఈడు ఇదేంది. హ్యాస్ లిమిటెడ్ ఎమోషనల్ వొకాబులరీ. వాళ్ళు పెద్దగా మనలతో సంఘీభావం తెలిపేటటువంటి పదాలు తక్కువ ఉంటాయి. గుడ్, మంచిది, మరి అంతే, ఇంకా అంతే. మిస్రీడ్ సోషల్ సిచ్యువేషన్స్. వీళ్ళు చెప్పేది ఒకటైతే ఇంకో రకంగా ఆలోచిస్తారు. దే మే నాట్ నోటీస్ వెన్ సమ్వన్ ఈజ్ అన్కంఫర్టబుల్ ఆర్ అప్సెట్. అండ్ వాళ్ళు చెప్పేదని మన ఏదో బాధ చెప్పుకుందాం అని చెప్తే వాళ్ళు 100 చెప్తారు, మనకు చివరికి బాధే వేసిద్ది. అరే ఎందుకు చెప్పుకున్నాను రా వీటితో అన్న ఇదే జరిగింది ఈ లో ఈక్యూ పర్సన్తో. హ్యాస్ డిఫికల్టీ మేనేజింగ్ ఎమోషన్స్. కోపాన్ని అంచుకోలేరు, బాధను తట్టుకోలేరు, కుళ్ళుబోతనాన్ని ప్రదర్శిస్తారు, అన్నీ చేస్తారు. ఇవన్నీ తెలుసుకొని నేను ఏం చేయాలని అంటే ఇలాంటి వ్యక్తులతో దూరంగా ఉండాలి. ఓకే, ఇలాంటి వ్యక్తులతో దూరంగా ఉండాలి. ఒకవేళ మన వాళ్ళైతే చిన్నగా, ఎందుకంటే ఎక్కువ టైం మనతో స్పెండ్ చేస్తారు కాబట్టి మనం వీళ్ళకి నచ్చ చెప్పుకోవాలమ్మా, ఇది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యి, ట్రై చెయ్యి, ఇది ఏమైనా బెటర్ రిజల్ట్ ఇస్తుందేమో ట్రై చెయ్యి, ఇలా వినాలి. దేవుడు 2 చెవులు ఇచ్చింది వినడానికి, ఒక నోరు ఇచ్చింది తక్కువ మాట్లాడడానికి అమ్మా. ఇలాంటి కొన్ని మాటలు చెప్పి వాళ్ళని ముందు విను. నీకు టైం దొరికిద్ది, నువ్వు 100 చెప్పాలనుకున్నది ఈ టైంలో ఆలోచించుకొని 2 మాటలు మాట్లాడు. ఒకటికి నువ్వు టైం ఇచ్చినట్టే కదా, కాబట్టి ఆలోచించుకొని మనం చెప్పుకోవాలి. 12 డైలీ హ్యాబిట్స్ టు అటైన్ హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ భావోద్వేగ పరిజ్ఞానం మనం పెంచుకోవడానికి మనకు వచ్చేసి ఈ 12 అలవాట్లు మనం నేర్చుకుంటే మాత్రం హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉన్నట్టే. డూ ఏ ర్యాండమ్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఎవ్రీడే. ప్రతి ఒక్కళ్ళకి మనం సాయం ప్రతిరోజు చేయలేకపోవచ్చు, కనీసం ఏదైనా ఒక సాయం మనం చేయాలి. ఏదో ఒక సాయం, చిన్న సాయం. క్లాస్ రూమ్లో ఉన్నావు, 2 పెన్నులు ఉన్నాయి, ఒక పెన్ అయిపోయింది, రాయట్లా, యూ కెన్ గివ్ దట్ పెన్. అమ్మో నేను స్వార్థపరంలా ఉండకూడదు, ఎందుకంటే మంచితనం ఎక్కడికి పోదు, అది తిరిగి వస్తుంది ఎప్పుడైనా సరే. ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్ టు స్టే కామ్. మీకు కోపం వచ్చింది, డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి.
వెంబడిపడి కొట్టండి నేను నా అంతటోడు లేడు. సినిమాలో అవి బాగా పనిచేస్తాయి, మనం కోపాలు మనం అన్నీ పనిచేస్తాయి, మీ జీవితంలో పనిచేయవు. సినిమాలో ఉన్నట్టే మనం చేస్తాము అంటే జీవితం నాశనం అవుతుంది. యూజ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ టు ఇంప్రూవ్ యువర్ మూడ్. అండ్ మీరు చాలా లోగా ఉన్నారు, నేను దేనికి పనికిరాను ఇలాంటి ఉన్నప్పుడు భలేవాడియే అండ్ నువ్వు ఈ సాధించావు, నువ్వు ఇచ్చేసావు, మనకు మనం చెప్పుకోవాలన్నమాట. ఎవడో మనలో ఉన్నది ఎవడు గ్రహించడు. కొంతమంది అనుకుంటారు నాలో ఉన్నది కూడా ఎదుటోడు అర్థం చేసుకోవాలి. అసలు కుదరని పని, మనకు మనమే తెలియము, పక్కనోడికి ఎలా తెలుస్తాం. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనం పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి. లిజన్ యాక్టివ్లీ వితౌట్ ఇంటరప్టింగ్ అదర్స్. మనకు 2 చెవులు దేవుడు ఇచ్చింది వినడానికి, ఒక నోరు ఇచ్చింది మాట్లాడడానికి. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కువ మాట్లాడేస్తాం. వినడం నేర్చుకోవాలి. లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ సెట్ బ్యాక్స్. అండ్ మన తప్పుల నుంచి మన పొరపాట్ల నుంచి మనం నేర్చుకోవాలి. గివ్ సపోర్ట్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు అదర్స్. వేరే వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉండాలి అండ్ పాజిటివ్గా మనం రెస్పాండ్ అవ్వాలి. పాజ్ బిఫోర్ రెస్పాండింగ్ ఇన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. మనం ఒత్తిడి గురవుతున్నాము అంటే వీలైనంత చిన్నగా కదలాలి. ఓకే, ఆదరాబాదరాగా అంటే ఏం లేదు, లేట్ అయిపోతుంది 10 నిమిషాలు ఉండాలనుకోండి, పర్వాలేదు, ఇదేం పర్వాలా. ఏదైనా మధ్యలో ఎవరైనా గుద్దితే గంట అయింది, చిన్నగా వెళ్దామని ఉన్నదానికన్నా చిన్నగా వెళ్ళడం బెటర్ అనమాట. లేదా ముందే బయలుదేరడం బెటర్. స్టే ప్రజెంట్ ఇన్ ద మూమెంట్. గతంలో చేసిన తప్పులకు బాధపడతాను, భవిష్యత్తు భయం పట్లను అట్లా ఉండకుండా ఇప్పుడు బతకడానికి నిర్ణయించుకోండి. ఈ క్షణంలో నా ముందు ఏముంది, నా దగ్గర ఏముంది, దాంతో ముందుకు వెళ్ళండి. చెక్ యువర్ ఎమోషన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద డే. పొద్దున్న లేవగానే మన మూడ్ మనకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి మనం ఏంటంటే చిన్నగా పాజిటివ్ టాక్ చేసుకొని అద్దం ముందు కూర్చొని నువ్వు మంచోడివి, నువ్వు యూ కెన్ డూ, ఎవరేం చేశాను నో ప్రాబ్లం. అండ్ సెట్ హెల్తీ బౌండరీస్ టు ప్రొటెక్ట్ యువర్ వెల్ బీయింగ్. అండ్ కొన్ని హెల్తీ బౌండరీస్ పెట్టుకోవాలి. కొంతమంది దగ్గర మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండడమే ముఖ్యం. షేర్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఓపెన్లీ అండ్ ఆనెస్ట్లీ. ఎక్కడైనా వర్క్ ప్లేస్లో ఉన్నాం అనుకోని అండ్ మనం ఏం చేయొచ్చు అంటే మన ఒపీనియన్ని మనం గట్టిగా చెప్పొచ్చు. అండ్ ఎవరైనా ఒక అమ్మాయో అబ్బాయో నా గురించి చెప్పు నేను పర్వాలేదు అన్నప్పుడు ఓపెన్గా చెప్పేసామనుకోండి, దోలు తీరిపోద్ది మనకి. అట్లా చేయకూడదు అనమాట. ఎక్కడ ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. రైట్ డౌన్ థింగ్స్ యూ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎండ్ ఆఫ్ ది డే. ప్రతిరోజు మనకి ఎన్నో గొప్పవి జరుగుతుంటాయి. కొంత మంచి చేసేవాళ్ళు ఉంటారు, మంచి చేస్తారు. అవి గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది. డైరీ అనే రాసే అలవాటు అనేది ఉండాలి. ఇక మన పాఠం చివర ఉండేటటువంటి కొన్ని ప్రశ్నలు, ఇవి 2-3 మార్కులు కొన్ని యూనివర్సిటీలో అడుగుతూ ఉంటారు, అవి మనం చూద్దాం. టెల్ మీ అబౌట్ ఏ టైమ్ యూ మేడ్ ఏ మిస్టేక్, హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్. మీరు ఏదో తప్పు చేసి ఉంటారు, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు. అప్పుడు ఐ యాక్సెప్టెడ్ మై మిస్టేక్. నా తప్పుని నేను ఒప్పుకున్నా. ఐ కరెక్టెడ్ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సరి చేసుకున్నాను అండ్ దాని నుంచి నేను నేర్చుకున్నా. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే నేను తప్పే చేయను, నేను మహాసూరుణ్ణి, వీరుణ్ణి, ధీరుణ్ణి అండ్ నేను తప్పు చేయడం అంటే ప్రపంచం మునిగిపోయినట్టే అన్న ధోరణిలో ఉంటారు. నేను తప్పే చేయలేదంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్ యాటిట్యూడ్. అది లాంగ్ రన్లో మనల్ని ఎప్పుడైతే మంచిగా ఉండే టైంలో బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మన తేడా పడతాయో అప్పుడు కష్టంగా ఉంటుంది. వాట్ ఆర్ యువర్ ఎమోషనల్ ట్రిగర్స్, హౌ డూ యూ మేనేజ్ దట్. భావోద్వేగాలు కొన్ని ట్రిగ్గర్ అవుతాయి ఊరక మన ప్రమేయం లేకుండానే. చెప్పుకున్నాం కదా, యాంగర్ అండ్ క్రిటిసిజం మీ అప్సెట్ని. ఎవరైనా కోపం చూపిస్తే వాడు 2 పళ్ళు చూపించాడు అనుకో కోపంలో, నేను 32 పళ్ళు చూపిస్తా కుక్కలాగా. ఇలాంటివి ఉంటాయి. అండ్ ఆకలి వేసినప్పుడు కోపం వచ్చేస్తుంది. అలా ఉండకూడదు. ఎందుకంటే వాడు 2 పళ్ళు చూపించాడు, మనం 32 పళ్ళు చూపించి మనమే బ్యాడ్ అవుతాం. ఓకే, ఐ స్టే కామ్ అండ్ టేక్ డీప్ బ్రెత్స్. నేను ప్రశాంతంగా ఉండి అండ్ డీప్ బ్రెత్ ఏదైతే ఉందో అది తీసుకుంటా. ఓకే, గట్టిగా శ్వాస పీలుస్తా. అండ్ బాడీ మొత్తానికి ఏంటంటే ఆక్సిజన్ సప్లై కొంచెం మన భూమి మీద నిలబడతా. దెన్ ఐ థింక్ బిఫోర్ ఐ రెస్పాండ్. ఒక మాట అంటే ఎంత దూరం వెళ్తుంది అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉంటారు. అండ్ మనం ఏదైనా గట్టిగా చెప్పకపోతే మనం చేతకాని వాడు అనుకుంటారంటే వాడు అనుకుంటే చేతకాని అయ్యేంత స్థాయిలో మనమైతే లేము. కాబట్టి అవి గుర్తుంచుకోవాలి. నువ్వు మగాడి అయితే మందు తాగరా, నువ్వు మగాడి అయితే సిగరెట్ తాగరా అని అనుకోండి. అండ్ నేను మగాడని నిరూపించుకోవడానికి మందు తాగితే నేనేమవుతా, రోడ్డు మీద పని అవుతా. కాబట్టి అది అలాంటివి మనం తీసి పక్కన వేయాలి. ఇవన్నీ ఏంటంటే చెడగొట్టడానికి గొప్ప ఆలోచనలు అనమాట, బాగుపడడానికి కాదు. టెల్ మీ అబౌట్ ఏ టైమ్ వెన్ యూ రిమైన్ కామ్ అండర్ ప్రెషర్. మీకు బాగా ఒత్తిడి వచ్చింది, యువతలో ఉన్నోడు రేజ్ అయిపోతున్నాడు, మీరు కామ్గా ఉన్నారు. ఐ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ టాస్క్ టు కంప్లీట్.
అండ్ బాగా ఏంటంటే ఒక మంచి పని చేయాలి అండ్ వెంటనే చేసేయాలి. ఐ స్టేడ్ కామ్ అండ్ ఫోకస్ ఆన్ ద టాస్క్. నేను ఆ పని మీదే దృష్టి పెట్టాను. అండ్ చుట్టుపక్కల ఎవడైతే గొడవ చేస్తున్నాడో, ప్రెషర్ చేస్తున్నాడో వాళ్ళ మీద నా ఫోకస్ లేదు. ఐ కంప్లీటెడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు పని ఉన్నప్పుడు అని అరుస్తూ ఉంటారు వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా మన చెవుల్లో బీపీ వచ్చింది అనమాట. అసలు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. మన పనితో కొట్టాలి వాడిని. మన పని చేసి అదిగో చేశాను చూసుకో, అనవసరంగా నువ్వు బీపీ తెచ్చుకున్నావు. ఓకే, దానికి మన ప్రాబ్లం ఏం లేదు. వాడు బీపీ తెచ్చుకుంటే వాడు పోతాడు. మనం దానికి ఎందుకు రెస్పాండ్ అవ్వడం? మన పని మనం చేసుకుని ప్రశాంతంగా వాడి బీపీతో మన బీపీ అనుసంధానం చేయాల్సిన అవసరంలా, వాడి భవిష్యత్తుతో మన భవిష్యత్తు లింక్ చేయాల్సిన అవసరంలా. హౌ డు యూ గివ్ డిఫికల్ట్ ఆర్ అన్పాపులర్ న్యూస్? అండ్ కొన్నిసార్లు మన మీద లేనిపోయినన్నీ వస్తుంటాయి. అండ్ అన్పాపులర్, ఇప్పుడు హౌ డు యూ గివ్ డిఫికల్ట్ ఆర్ అన్పాపులర్ న్యూస్? ఒక మాట్లాడాలి అండ్ అది వినేవాడికి బ్యాడ్ న్యూస్ కావచ్చు. సపోజ్ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను నేను అని చెప్పాలి. అది మనకు కమ్యూనికేట్ అయింది, మనం చెప్పాలి. ఐ స్పీక్ పొలైట్లీ అండ్ జెంట్లీ. చాలా పొలైట్గా మృదువుగా మాట్లాడడం జరుగుతుంది. ఐ కన్సిడర్ ద అదర్ పర్సన్స్ ఫీలింగ్. ఐ ట్రై నాట్ టు హర్ట్ దే. ఇప్పుడు మనల్ని కమ్యూనికేట్ చేయ, మన మేనేజర్ పొజిషన్లో ఉన్నాం కదా, మనం అర్థం చేసుకున్నాం, సారీ బాస్ అండ్ తీసేశారు నేను, అంతే. కుక్కలాగా అర్థం అయిందిరా, పోయి వాళ్ళని అడుకోపా. ఇది కాదు, నువ్వు ప్లేస్లో ఉండి అదే ప్లేస్లో నీ మేనేజర్ ఎవడో పైవాడు వచ్చి ఇదే మాట అన్నప్పుడు హౌ డు యూ ఫీల్? మనం అర్థం చేసుకోవాలి. నాదేముంది సార్, నేను మీలాంటి ఉద్యోగినే, అంతే. దాంతో అర్థం చేసుకుంటారు. లేదనుకోండి పాస్ చేయడం, పోయి అడగండి సార్, అంతే, అయిపోయింది. అంతేగాని మనం వాడు కోపంతో 2 పళ్ళు చూపించాను, మనం ఏం చూపించనక్కర్లా. వీ మస్ట్ బి వెల్ బిహేవ్డ్. హౌ డు యూ వర్క్ విత్ సమ్వన్ హూస్ పర్సనాలిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్? అందరికీ ఒకే రకమైన పర్సనాలిటీ అయితే ఉండదు. అందరికీ ఒకే రకమైన పర్సనాలిటీ ఉండదండి. కాబట్టి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద మిస్ మ్యాచ్ ఆఫ్ పర్సనాలిటీస్. ఐ రెస్పెక్ట్ దే పర్సనాలిటీ అండ్ ఐడియాస్. అండ్ లోకంలో 100 రకాలుగా ఉంటారు. మనం వాళ్ళని మార్చాలని చూడకూడదు. అండ్ మన పని ఏదో మనం చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎవడూ శాశ్వతం కాదు. సింక్ చేసుకొని లింక్ చేసుకొని వాళ్ళని ఏదో ఉద్ధరించేటటువంటిది మార్చాలి అంటే పక్కన ఉన్న వాళ్ళే మారు. నువ్వు మార్చాలనుకున్నప్పుడు అసలు మారు. వినడం, ఐ లిజన్ టు దెమ్ పేషెంట్లీ. చాలా పేషెంట్ వింటా. ఐ ట్రై టు బిల్డ్ గుడ్ రిలేషన్షిప్. మంచి రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వాట్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే భావోద్వేగ పరిజ్ఞానం. అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ అవర్ ఓన్ ఎమోషన్స్. మన భావోద్వేగాలు, కోపం కావచ్చు, బాధ కావచ్చు, విసుగు కావచ్చు, ఇలాంటివి ప్రాపర్గా మనం తెలుసుకోవాలి మన గురించి మనం. ఇట్ ఆల్సో మీన్స్ అండర్స్టాండింగ్ ద ఫీలింగ్ ఆఫ్ అదర్స్. అది ఇంకా ఇతరుల గురించి, ఇతరుల ఫీలింగ్స్ని కూడా తెలుసుకోవడం అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కేవలం మన గురించి మనమే కాదు, పక్కన వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే కదా మనం పక్కన మనం సోషల్ బీయింగ్స్ అని. హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ సోషల్ బీయింగ్స్. ఒంటరిగా ఏది చేయలేం. అండ్ మన ఉద్యోగానికి వెళ్తే 10 మందితో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. నువ్వు ఒకటంటే నువ్వు కొంతమంది వదంతులు వ్యాప్తి చేస్తారు. నేను 100 చేస్తా అంటే కుదరదు. వాడు పిచ్చి కుక్క అయితే నువ్వు డబల్ పిచ్చి కుక్క అవుతావు అలా చేస్తే. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఎమోషనల్ కోషియంట్ అండ్ ఇంటెలిజెన్స్ కోషియంట్. ఐక్యూ మెజర్స్ మెమరీ. ఐక్యూ అనేది కేవలం మనకి ఎంత జ్ఞాపకం ఉంటుంది, లాజిక్లు ఎలా ఉపయోగిస్తాం, అండ్ సమస్య ఎలా సాల్వ్ చేస్తాం. ఓ సమస్య ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం. ఈక్యూ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ అండ్ మేనేజ్ ఎమోషన్. నీకు ఎంత ఐక్యూ ఉన్నా, నీకు ఎంత జ్ఞాపకం ఉన్నా, ప్రపంచంలో ఉన్న కోడింగ్ అంతా నువ్వే చేయగలిగినా, పై వాడిని తిడుతున్నావు అనుకో, నిన్న అసలు ఉంచరు. టైం చూసుకుంటారు, ఎక్కడ దెబ్బేయాలో అక్కడ వేసి తీసి పంపుతారు. ఈక్యూ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ అండ్ మేనేజ్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ మేనేజ్ చేసేది ఎమోషనల్ కోషియంట్. ఐక్యూ హెల్ప్స్ అస్ ఇన్ అకాడమిక్ వర్క్. కేవలం చదువు వరకు మాత్రమే ఐక్యూ పనిచేస్తుంది. ఈక్యూ హెల్ప్స్ అస్ హ్యాండిల్ పీపుల్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. మన వర్క్ ప్లేస్ కావచ్చు, మనం బ్రతికే ప్లేస్లో కావచ్చు, ఈవెన్ తల్లికి కూడా శత్రువు అవ్వచ్చు ఎమోషనల్ కోషియంట్ కనుక సరిగా లేకపోతే. వాట్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల ప్రయోజనాలు ఏంటి? ఇట్ హెల్ప్స్ అస్ టేక్ ఏ పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా నిలబడిగలిగేటటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. మన భావోద్వేగాల్ని కంట్రోల్ చేసేటట్టు చేస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ అదర్స్. అండ్ మిగతా వాళ్ళని అర్థం చేసుకునేటట్లు చేస్తుంది.
వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మనం గొప్ప వాళ్ళం కాదు. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ అవర్ రిలేషన్షిప్స్, మన సంబంధాలని పెంచుతుంది అనమాట. ఇట్ హెల్ప్స్ హ్యాండిల్ స్ట్రెస్, తీవ్ర ఒత్తిడి ఏదైతే ఉందో ఆ తీవ్ర ఒత్తిడి నుండి మనల్ని కాపాడుతుంది. ఇట్ హెల్ప్స్ అస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ పీస్ఫుల్లీ, అండ్ మనకున్నటువంటి సమస్యల్ని, ఏదైతే సమస్యలు ఉన్నాయో శాంతియుతంగా తీర్చుకునేటట్లుగా చేస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ వర్క్ వెల్ విత్ అదర్స్, ఇతరులతో సంఘీభావంగా అండ్ కలిసి పనిచేసేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది మనలో కనుక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే కనుక. దండి టోటల్గా ఈ విధంగానే మిగతా ఇక్కడ మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి అండ్ స్క్రీన్స్ చివర్లో వస్తాయి, అండ్ లింక్ అని మీరు కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా కూడా టోటల్ ప్లేలిస్ట్ని పొందొచ్చు. లేదా టైటిల్ ఉంటుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని, దాన్ని క్లిక్ చేశారనుకోండి అండ్ సింపుల్గా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అండ్ అక్కడ నుంచి టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అన్ని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.